తనను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోయినా ఎమ్మెల్సీ కవిత మాత్రం కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తున్నారు. కాళేశ్వరంపై ఆరోపణలన్నీ అబద్దాలేనన్నారు కవిత. మేడిగడ్డ కూలిపోయిందని, కొట్టుకుపోయిందని అన్నది 100% అవాస్తవాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లో కుంగింది, 2 పిల్లర్లు అన్నారు. ఇక ఆ 2 పిల్లర్లు కుంగిన నాటి నుంచి మేడిగడ్డ మీదుగా 5657 టీఎంసీల నీళ్లు కిందికి ప్రవహించాయన్నారు. అందులో సగానికి పైగా కుంగిందని చెప్తున్న 7వ బ్లాక్ నుంచే వెళ్లాయని, అయినా బ్యారేజీ చెక్కు చెదరలేదని అన్నారు. మరమ్మతులు చేస్తే మేడిగడ్డనే తెలంగాణ జీవగడ్డగా నిలుస్తుందని, కాళేశ్వరమే తెలంగాణ జీవధార అవుతుందని, ఈ వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు. మేడిగడ్డకు రిపేర్లు చేసి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. కాళేశ్వరంపై ఇటీవల వస్తున్నటువంటి అనేకమైన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ అధికారికంగానే ఒక విచారణ వేగవంతం చేసింది. దాదాపుగా తుది దశకు వచ్చింది. ఈ నెల చివరాఖరణ కూడా ఒక నివేదికను సమర్పించబోతోంది. సో ఇది ఒక వైపు జరుగుతుండగానే కాళేశ్వరంపై కవిత రెస్పాండ్ ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆమె బీఆర్ఎస్ సంబంధించి పార్టీకి సంబంధించి కొంతమందిని టార్గెట్ చేస్తూ ఓ లేఖ విడుదల చేసిందో అప్పటి నుంచి రాజకీయాలంతా కూడా ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ లోనే కవిత సపరేట్ గా అంటే ఒకటే మొత్తంగా కూడా పార్టీ మొత్తం ఒకవైపు ఉంటే కవిత ఒకటే అయిపోయింది. సో సింగిల్ గా అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల పరిణామాల అన్నిటిపైన కూడా కవిత ఎప్పటికప్పుడు బహిరంగంగా ప్రెస్ మీట్ లో కావచ్చు, అదేవిధంగా లేకుంటే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మరొకసారి తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున ఎవరైతే ప్రాజెక్టు గుదిబండగా మారింది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వృధా డబ్బులు 1,00,000 కోట్లు వృధా అయిన ఎవరైతే విమర్శలు ఆరోపణ చేస్తున్నారో అవన్నీ పచ్చి అవాస్తవాలు. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర 7వ బ్లాక్ లో జరిగిన డ్యామేజ్ కేవలం అది రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు దాని గుండా దాదాపు 5,676 టీఎంసీల నీరు దాని గుండానే వెళ్ళాయి. సో ఎటువంటి ప్రాజెక్ట్ కు ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం దాంట్లో సగానికి పైగా 7వ బ్లాక్ లో ఏవైతే డ్యామేజ్ జరిగాయో 2 పిల్లల ద్వారానే ఆ నీరు ప్రవహించింది. అయినప్పటికీ నష్టం జరగలేదు. సో వాటిని పాలకులు దీన్ని గమనించి వీళ్ళని త్వరగా వాటికి డ్యామేజ్ కి సంబంధించి రిపేర్ చేస్తే ఆ ప్రాజెక్టు ద్వారా మనుగోడులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఎంతో మంది రైతాంగం ఇప్పటికే వర్షాలు సకాలంలో పడక ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వాటర్ ని మోటార్లు ఆన్ చేసి కిందికి వదిలితే బాగుంటుంది. ఇప్పటికైనా పాలకులు కన్ను తెరిస్తే బాగుంటుంది. అనవసరంగా ఇంత ప్రాజెక్టుకు ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి దాని చిన్న ఏవైతే డ్యామేజ్ జరిగిందో నష్టపోయిందో వాటిని అంతా కూడా రిపేర్ చేయించి తిరిగి మనుగోడులోకి తీసుకొస్తే రైతాంగానికి లాభం జరుగుతుంది కదా. అదే రకంగా జీవధార తెలంగాణకు జీవధారగా మారుతోంది. అలాంటి ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు మాని స్వచ్ఛందంగానే కాస్త రిపేర్లు పెట్టి ప్రభుత్వం రైతులకు బాగు కోసం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది. సో ఓ ట్వీట్ ఇది వైపు ఉంటే ఆ కవిత చేసిన ట్వీట్ పైన ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలు కవిత ఇప్పటికీ సమర్థవంతంగా తిట్టుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వెలువెత్తున్న ఏ అంశాల ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి కూడా సమాధించడానికి ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో కవితకు సంబంధించి వ్యక్తిగతంగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. కవిత పైన ఇతర బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇప్పటి వరకు కవితకు మద్దతుగా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు కావచ్చు, ఆ పార్టీ అధిష్టాన పెద్దలు కావచ్చు, పార్టీ తరఫున ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. అదే సందర్భంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే సంచలనంగా మారింది. తీన్మార్ మల్లన్న కవిత ఈ ఇద్దరి అంశంలో ఎపిసోడ్ లో పెద్ద ఎత్తున మొత్తం చర్చనీయాంశంగా మారింది. దాడులు అదేవిధంగా కాల్పుల వరకు వెళ్ళింది. ఇట్లాంటి విషయంలో కవితకు సంబంధించి కవిత పోలీస్ స్టేషన్ లో అటు కేసులు నమోదు చేసిన డీజీపీని కలిసింది, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసింది. ఈ నేపథ్యంలో కేవలం జాగృతి కార్యకర్తలు మాత్రమే కవిత వెంట నిలిచారు. బీఆర్ఎస్ నుంచి కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు, పార్టీ పెద్దలు రెస్పాండ్ కాలేదు. కనీసం అంటే పార్టీ పరంగా కాకుండా కుటుంబ సభ్యుల పరంగా అయినా
కవిత సంబంధించి ఇప్పటికేంటంటే తండ్రి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, సోదరుడు ఉన్నట్టు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఇలా ఎవరు కూడా ముఖ్య నేతలు రెస్పాండ్ కాకపోవడం చాలా చర్చనీయాంశంగా మారుతుంది, ఆసక్తికరంగా మారుతుంది. పార్టీ నేతలు స్పందించలేదు, పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల మాత్రం చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో. అంటే కవితను బీఆర్ఎస్ పూర్తిగా ఇక దూరం పెట్టినట్టేనా, కనీసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చిన్న క్యాడర్ నుంచి అంటే ఎమ్మెల్యేలు, మాజీలు కావచ్చు, మంత్రులు, మాజీ మంత్రులు, ఇలా ఎవరు కూడా కనీసం రెస్పాండ్ కాకపోవడం పట్ల కూడా చర్చ జరుగుతోంది. మన బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా కేవలం జాగృతి కార్యకర్తలే స్వీట్లు సంబరాలు చేసుకోవడం పట్ల కూడా బీఆర్ఎస్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు పార్టీ వేరే రకంగా ఉంటే బీఆర్ఎస్ కి సంబంధించి స్టాండ్ బీసీ రిజర్వేషన్ అంశంపై వేరే ఉంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, కవిత ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం పట్ల కూడా కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ ఒకవైపు చేస్తూ ఉంటే కవిత తీరు మాత్రం పార్టీకి నష్టదాయకంగా ఉంది. ఇప్పటికీ నష్టం జరిగింది, ఇంకా కూడా అదే వైఖరితో ఉంది. ఒకవైపు ఈ నష్టం చేసుకుంటూనే మరోవైపు బీఆర్ఎస్ కు మద్దతుగా ట్వీట్ చేయడము, కేసీఆర్ కు మద్దతుగా ఉన్నట్టుగా ట్వీట్ చేయడంగా మాట్లాడడం మాత్రం ఇలా ఈ కొద్ది రోజుల్లోనే ఈ బీఆర్ఎస్ అంశంలో కవిత తీరు కావచ్చు, కవిత పైన బీఆర్ఎస్ ఏమనుకుందనే మాత్రం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి జోరుగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ అధినేతతో కేసీఆర్ తో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు సుదీర్ఘంగా మంత్రాలు జరిపినట్టు తెలుస్తా ఉంది. ఇది కేవలం కవిత అంశం సంబంధించే తీన్మార్ మల్లన్న దాడికి సందర్భించిన తర్వాత జరిగిన పరిణామాలు. కవిత విషయంలో పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి, ఎందుకంటే కింద క్యాడర్ ఇటు తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో కవిత విషయంలో స్పందించాలా వద్దా, దాడి జరిగింది ఒక తీన్మార్ మల్లన్న ఒక మహిళ పట్ల కించపరుస్తూ మాట్లాడని పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలో కనీసం ఒక మహిళగా, తోటి మహిళలుగా ఉన్న మేము కూడా స్పందించకుండా ఉంటే ఎలా ఉంటుంది? రేపటి రోజున మళ్ళీ కవిత పార్టీలో ఒకవేళ తిరిగి బీఆర్ఎస్ లో యాక్టివ్ అయితే కనుక బీఆర్ఎస్ అన్ని కూడా సర్దుకుపోయి బీఆర్ఎస్ లో యాక్టివ్ అయితే అప్పుడు మా పరిస్థితి ఏంటి? కవిత దృష్టిలో మేము కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా అనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ లో కొంతమంది నేతలు అంటే కవితకు క్లోజ్ గా ఉండి ఇటు బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలకు స్నేహంగా అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల అభిప్రాయం తెలుస్తోంది. ఇన్నర్ గా మాట్లాడుకుంటున్నారు. కవిత విషయంలో అసలు మనం ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలో మొన్న విషయంలో మనం మాట్లాడితే బాగుండు. తీన్మార్ మల్లన్న విషయంలో కనీసం పార్టీ పరంగా కాకుండా మహిళల పట్ల నేతల మాట విధానం సరిగా లేదు, ఇది కరెక్ట్ కాదు అని కనీసం ఒక ఖండన టైపు మాట్లాడితే బాగుండేది అని చెప్పేసి పార్టీలో కూడా చర్చ జరుపుతున్నా తెలుస్తుంది. సో ఈ అన్ని వ్యవహారంలో మొత్తంలో త్వరలోనే వీటికి అన్ని తెరదించేలా బీఆర్ఎస్ అధినేత ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కవిత అంశం మరొకసారి బీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆమె ఎజెండా కావచ్చు, ఆమె పెడుతున్న ట్వీట్లు కావచ్చు, ఆమె కొన్ని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అన్ని కూడా ఒక రకంగా బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి తెలుస్తూనే స్వతహాగా రాజకీయంగా తను ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా అల్టిమేట్ గా ఆ కవిత భవిష్యత్తు తనే పొలిటికల్ గా ముందుకు వెళ్తుందా, లేకుంటే బీఆర్ఎస్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్టెప్ తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే రాధాకృష్ణ, ఇప్పుడు కవిత ట్వీట్ ప్రకారం ఈ బ్యారేజ్ గురించి కనుక చూస్తే తను పెట్టిన ట్వీట్ లో వాస్తవం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏంటి? అటు ప్రభుత్వ నిపుణుల నివేదిక ప్రకారం అది అందుబాటులో ఉందా, లేదంటే నిజంగానే కవిత చెప్పిన దాంట్లో నిజం ఉందనుకోవచ్చా? ఇంతవరకు ఏమి చెక్కు చెదరకుండా అది వినియోగంలో ఉందనుకోవచ్చా? సునీత, ఏది చూసినా కేవలం పార్టీల వ్యక్తుల పార్టీ ఆయా నేతల ప్రాజెక్టుల పైన ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు పై చేస్తున్న అవన్నీ కూడా ఆ రాజకీయ పరంగానే చూడాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది కాబట్టి తుది నివేదిక రాబోతుంది. వచ్చేంత వరకు అది ఎవరు ఆ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి ఆ నివేదిక సిద్ధమవుతుంది. ఆ నివేదిక సిద్ధమైన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నష్టం ఎంత, ఒకవేళ భవిష్యత్తులో మనుగోడులోకి వస్తుందా లేదా అనే అంశాలపై కూలంకషంగా ఇప్పటికే విచారణ జరిగింది. ఆ విచారణ కూడా తుదశలో ఉంది కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితుంది. సో పార్టీలు తమకు అనుకూలంగా ఎవరికి వాళ్ళు సమర్థించుకునేలాగా రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలతో చేస్తున్న కామెంట్స్ పైన దాన్ని మనం ఎటువైపు తీసుకునే పరిస్థితి. సో ఇదే సందర్భంలో ఆ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏదైతే ఉందో నిర్ణయం పైనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆధారపడి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.